ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకునేలా కనిపిస్తుంది. ఇరాన్తో శాంతి చర్చలకు ఇప్పటికే అమెరికా మొగ్గు చూపుతుంది. అయితే తాజాగా ఇరాన్ కూడా అదే తరహాలో స్పందించింది. ఇజ్రాయెల్ అమెరికాతో జరుగుతున్న యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే తమకు కొన్ని బలమైన హామీలు కావాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపు వరకు కూడా తాము ముందుకు వస్తున్నట్లు తెలియజేశారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపు గురించి పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. యుద్ధం ముగించాలంటే తమకు కొన్ని బలమైన హామీలు కావాలని పెజెష్కియాన్ అన్నారట. అయితే భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కావనే హామీ ఇస్తే యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంటోనియో కోస్టాతో పెజెష్కియాన్ పేర్కొన్నారట. ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఆంటోనియో కోస్టా పశ్చిమాసియాలో పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై దాడులను ఇరాన్ ఆపాలని సూచించారు. దౌత్య మార్గాలతో సమస్యను పరిష్కరించుకోవాలని, హర్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని పేర్కొన్నారు. కాగా అమెరికాతో తాము ఎలాంటి అధికారిక చర్చలు జరపటం లేదని, ఆ దేశం ప్రతిపాదనలపై తాము ఇంకా స్పందించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వెల్లడించారు. అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన స్థానంలో నియమితులైన ఖమేనీ కుమారుడు మొస్తబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నారు. ఇరాన్ కొత్త సర్వోన్నత నాయకుడిగా నియమితులై దాదాపు నెల రోజులు గడిచినా మొస్తబా ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు. మరోవైపు ఖమేనీ చనిపోయారని ఒకసారి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటనలు చేస్తున్నాయి. దాడుల్లో తీవ్రంగా గాయపడిన మొస్తబా ప్రస్తుతం రష్యాలోని మాస్కోలో చికిత్స పొందుతున్నారని కూడా వదంతులు వ్యాపించాయి. ఈ ఊహాగానాలన్నిటికీ తెరదించుతూ ఇరాన్లోని రష్యా రాయబారి అలెక్సీ ఓ ప్రకటన విడుదల చేశారు. మొస్తబా ఖమేనీ ఇరాన్లోనే ఉన్నారని అలెక్సీ తెలిపారు. అయితే మొస్తబా ఖమేనీ దేశంలోనే ఉన్నప్పటికీ కొన్ని సహేతుకమైన కారణాల వల్ల బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వెల్లడించారు.
ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ఇరాన్ ధీటుగా స్పందిస్తుంది. పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకు పడుతుంది. అమెరికా వెనక్కి తగ్గేలా పక్కా ప్రణాళికలతో దాడులు చేస్తుంది. అయినప్పటికీ ముస్తబా ఎక్కడ కనిపించకపోవడం ఊహాగానాలకు కారణంగా నిలిచింది. తండ్రి అయతొల్లా సుప్రీం లీడర్ గా ఉన్నప్పుడు కూడా ముస్తాబా చాలా వరకు తెర వెనకే ఉంటూ తన ప్రభావాన్ని చూపారు. ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన పదవిలోకి వచ్చినప్పటికీ ఆయన తీరు మారలేదు.